నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. నొప్పులు చాలామంది ప్రపంచంలో ఇబ్బంది పడే సమస్య ఇది. కానీ ఈ నొప్పులు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. డీజనరేటివ్గా మన శరీరంలోనే లోపం ఏర్పడి రావడం ఒకటైతే, చాలామందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎక్కడో చోట పడడం, దెబ్బ తగలడం, ఆ నొప్పి తగ్గకపోవడం, దాంతో ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవాలని పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అలాగని రోజు పెయిన్ కిల్లర్ వేసుకొని బతకాలంటే చాలా కష్టం కదా. ఎందుకంటే పెయిన్ కిల్లరు 3 గంటలు 4 గంటలు మ్యాక్సిమం 10 గంటల పాటు దాని ఎఫెక్ట్ ఉంటుంది. దాని తర్వాత తగ్గిపోతుంది. అలా మీరు రోజు పెయిన్ కిల్లర్స్ వేస్తూ ఉండాలంటే కొన్ని రోజులకు దాంట్లో చాలా రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఇంకోటి ఏంటంటే, చాలామందికి పెయిన్ కిల్లర్ ఏదైనా ఉంటే వేయగానే వెంటనే గ్యాస్ సమస్య వచ్చేస్తుంది. మళ్ళీ గ్యాస్ కోసం వేరే ట్యాబ్లెట్లు వాడాలి. చూడండి, ఇప్పుడు మీకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నొప్పులు అంటే ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చి దాంతోపాటు ఈ గ్యాస్ తగ్గడానికి ప్యాంటాప్ అని, ర్యాంటాక్ అని, ఓమిప్రజోల్ అని ఇలాంటి ట్యాబ్లెట్లు ఇస్తుంటారు. మరి దీని యొక్క ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి మరో రకం మందులు వాడాలి. కానీ వీటన్నిటికీ మందుల మీదే మనం ఆధారపడాలా? అలా ఆధారపడకుండా మీకు వెంటనే నొప్పి తగ్గించుకోవడానికి మనకు అందుబాటులో చాలా రకాల పదార్థాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. కానీ కొంతమందికి ఏ పదార్థము దొరకకపోయినా ఇంట్లో కొన్ని రకాల పదార్థాలు అందుబాటులో ఉంటాయి. అదేంటంటే సున్నము. చూడండి, మనకు సున్నం డబ్బా, ఇది మామూలుగా మార్కెట్లో కూడా ఇప్పుడు అమ్ముతుంటారు, దొరుకుతుంటుంది. ఇది ఇంకా చాలామంది తాంబూలంలో వేసుకోవడానికి ఇది రెడీమేడ్గా అమ్ముతున్నారు. ఒకప్పుడు ఇళ్లకు సున్నం పూత వేసేవాళ్ళు గోడలకి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఇప్పుడు అందరికీను పెయింటింగ్స్ వచ్చేసాయి కాబట్టి ఈ సున్నం దొరకడం కష్టమవుతుంది. కానీ మనకున్న అదృష్టం ఏంటంటే, ఈ యొక్క తాంబూలం నమిలే అలవాటు వల్ల ఈ సున్నం మళ్ళీ మనకు ఇలా డబ్బాల రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. మీరు ఇది సున్నం ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇది ఒకటి మీకు మంచి ద్రవ్యం. ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా ఏదైనా నొప్పులు వస్తున్నట్లయితే ఆ నొప్పులకు చిన్నపాటి నొప్పులు ఉంటాయి. కొంతమందికి ఎక్కడో కొద్దిగా మోకాళ్ళలోనో, నడుములోనో, మెడ దగ్గర ఎక్కడో నొప్పి వస్తుంటుంది. అలాంటి సమయంలో ఏం చేస్తారంటే, ఏం చేయాలో తెలియదు. కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చింది అనేసి కాల్షియం టాబ్లెట్లు వాడుతుంటారు. దానికంటే మీరు ఈ యొక్క సున్నాన్ని తమలపాకులో పెట్టి నమిలి తింటుంటే మీకు పోక చెక్కలు కానీ వక్కలు కానీ వాడకుండా ఏ లవంగమో, ఏలక్కాయలో లేదా దాల్చిన చెక్క ఒకటేసుకొని మీరు నమిలితే కూడా మీకు కొంత నొప్పులు తగ్గుతాయి. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పైపూతగా ప్యాక్ లాగా వేసుకోవడం. చూడండి, ఒకవేళ మీకు దెబ్బ తగిలింది, బండి మీద పడ్డారు, ఇక్కడ నొప్పి వస్తుంది, వదలట్లేదు, రోజు ఇలా అనుకోవడం, ఇలా తిప్పడం, అబ్బాయి ఇలా అనుకోవడం, ఇలా అనుకోవడం, ఇలా భుజం నొప్పి అయితే ఇలా ఎప్పుడు తిప్పుకుండడం, ఆ నడుములో అయితే వంగుతూ ఉండడం, నడుము మీద చేతులు పెట్టి వంగడం, మోకాళ్ళు అయితే పిసుక్కుంటూ ఉండడం, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరి దీనికి మీరు ఇంట్లో ఒక చేసుకునే ఈ యొక్క సున్నంతోనూ ఇంకో 2 రకాల ద్రవ్యాలు చెప్తున్నాను. వీటితో మీరు మంచి ఔషధాన్ని తయారు చేసుకొని వెంటనే ఒక ప్యాక్ లాగా వేసేసారంటే, రాత్రి పడుకునేటప్పుడు వేసుకుంటే ఉదయం లేచేసరికి మీకు ఆ నొప్పి తగ్గిపోతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, మీరు ఎలా ఉపయోగించాలి మీకు చూపెడతాను. ప్రధానంగా ఏంటంటే, ప్రతి వాళ్ళు అందుబాటులో పెట్టుకోవాల్సిందంటే ఇలాంటి కల్వం అండి. ఎందుకంటే మనకి ఎక్కడ చూసినా మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. దీంతో స్టీలు దొరుకుతున్నాయి, అల్యూమినియం దొరుకుతుంది, బ్రాస్తో దొరుకుతుంది. దాన్ని ఖర్చు పెట్టుకోలేకపోతే రాయితో తయారు చేసినవి దొరుకుతున్నాయి. ఇలా పింగాణితో తయారు చేసిన దొరుకుతుంది. ఇలా మీరు ఏదైనా సరే, మీరు ఒకటి కల్వం అయితే తప్పనిసరిగా ఇంట్లో పెట్టుకోండి. ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఇలాంటివంటే గట్టిగా కొట్టడానికి పనికిరావు. ఇది కేవలం ఇలా నూరడానికి, మద్దనం చేయడానికి మాత్రమే ఈ పింగాణివి పనికొస్తాయి. కానీ అదే మీరు బ్రాస్తో చేసినవి కానీ, లేదా స్టీల్తో చేసినవి కానీ, అల్యూమినియంతో చేసినవి కానీ మీరు ఏదైనా దంచడానికి కూడా పనికొస్తాయి. రాయితో చేసినవి అయితే అది మంచి నల్లటి రాయి అయితే మీరు ఏదైనా దంచుకోవచ్చు కూడా. కానీ ఇలాంటివి ఏదో ఒకటి మనకు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి. చాలా రోజులు అంటే మనకు ఒక 10-15 ఏళ్లకు ముందు ప్రతి ఇంట్లోనూ ఇవి ఉండేవి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మిక్సీలు మనకు వచ్చాయో,
వీటిని మానేశారు. కానీ ఈ మిక్సీలు మీకు ఉపయోగపడవు ఇలాంటి వాటిని తయారు చేసుకోవడానికి. ఇప్పుడు దీంతో పాటు మనకు కావాల్సిన మరొక ద్రవ్యం ఏంటంటే నిమ్మకాయ, అంటే నిమ్మరసం కావాలి మనకు. ఇక్కడ దీన్ని సున్నం చెప్పగానే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, అమ్మో సున్నం లాంటిది రాస్తే ఎక్కడైనా పొక్కుతుందేమో, కాలుతుందేమో, మండుతుందేమో అని. దీనిలో ఆల్కలీ గుణాలు ఉంటాయండి. మనకు ఎసిడిక్గా పనిచేయడానికి నిమ్మకాయ ఉంది. ఈ రెండు బ్యాలెన్స్ అవుతుంది, ఈ బ్యాలెన్స్డ్గా క్రీమ్. దీని తర్వాత మూడవది మనం తేనె కలుపుతున్నాం. మీరు ఏ తేనైనా తీసుకోవచ్చు. ఈ మూడే ఐటమ్స్. మీకు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, మీరు బాగా గమనించండి. మనకు కావాల్సిన పదార్థాల్లో చూడండి, నిమ్మకాయ, సున్నము, తేనె, ఒక స్పూను, ఒక కత్తి. ఈ 5 ఐటమ్స్ పెట్టుకుంటే మీరు వెంటనే తయారు చేసుకొని వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ముందుగా మనం కల్వంలోకి ఈ యొక్క సున్నం వేద్దాం. మీకు సమస్యను బట్టి ఎంత కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇక్కడ ఎంత మోతాదు అని అక్కర్లేదు. సున్నం మనము ఒక స్పూన్ అంత వేసుకుంటే తేనె కూడా ఒక స్పూన్ అంత వేయాలి, తేనె సమానంగా వేయాలి. నిమ్మరసము స్పూన్ అంత సున్నం వేసినప్పుడు, స్పూన్ అంత తేనె వేసినప్పుడు మనకు నిమ్మరసం రెండు కాయలు తీసుకుంటే సరిపోతుంది, పెద్ద కాయల రసం తీసుకుంటే సరిపోతుంది. ముందుగా చూడండి, ఇలా ఈ యొక్క సున్నంను వేసి బాగా మర్దం చేయాలి. బాగా రాళ్ళు లేకుండా మెత్తగా చేయండి, చాలా మృదువుగా అవ్వాలి. మీరు ఎంత మర్దం చేస్తే అంత బాగా దీని పనితీరు ఉంటుంది. చూడండి, ఇలా చేసిన తర్వాత మనకు తేనె, మీరు ఏ కంపెనీదైనా పర్లేదు, అలాగని ఏ కంపెనీ తీసుకోవాలండి అని అడగండి. ఏ కంపెనీ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఎంతో కొంత తేనె ఉంటుంది. మరి బెల్లం పాకం కాకుండా తేనె ఉంటే చాలు. దాంతో సున్నంలో నీళ్ళు ఎక్కువ లేకుండా చూసుకుంటే మనకు ఇది క్రీమ్ లాగా తయారవుతుంది. తర్వాత ఇప్పుడు నిమ్మకాయని కొద్దాం. దీనిలో ఉన్న గింజలు తీసేయండి. చూడండి, ఇలా బాగా మీరు మద్దం చేయాలి. చూడండి, ఇలా చేసిన తర్వాత అంటే మీకు తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఇక్కడ చూపించాం. మీరు ఈ యొక్క సున్నంలో నీటిని వంచేసి కేవలం క్రీమ్ లాగా ఉండేది మాత్రమే తీసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇంకా సున్నము ఎండిపోయి ఉన్నా పర్లేదు, నిమ్మరసం వేయగానే అది బ్యాలెన్స్ అయిపోతుంది. తేనె వేస్తారు కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే మనకు ఎండిపోయిన సున్నం ఉన్నా పర్లేదు. ఇక్కడ మీకు మెత్తగా ఉండేది, పేస్ట్ లాగా ఉండేది చూపించాను. మీరు ఇలాంటి దాన్ని తీసుకొని ఇప్పుడు దీన్ని ప్యాక్ లాగా వేసుకోవాలి. క్రీమ్ లాగా మీరు బాగా మద్దం చేసినట్లయితే మనకు వెన్న ఎలా ఉంటుందండి అలా తయారైపోతుంది. కొంచెం రంగు వేరుగా ఉంటుంది. వెన్న కూడా పసుపు రంగులో ఉంటుంది, జనరల్గా మీరు చూసి ఉంటారు. ఎందుకంటే మంచి ఆవు వెన్న అయితే పసుపు రంగులో ఉన్నట్టు ఉంటుంది. సేమ్ మీకు అదే విధంగా ఉంది చూడండి, కానీ రంగు వరకు అలాగే వచ్చేస్తుంది. మీరు నీటి శాతం తక్కువ ఉన్నట్లయితే మనకు ఇది బాగా క్రీమ్ లాగా తయారవుతుంది. దీన్ని మనకు ఎక్కడైనా సమస్య ఉంటే, అంటే మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, లేదా పాదాల్లో నొప్పులు, ఎక్కడ నొప్పులున్నా సరే, లేదంటే ఎక్కడైనా పడిన తర్వాత, దెబ్బలు తగిలిన తర్వాత మీకు ఇలాంటి భాగంలో కానీ, చేతిలో కానీ, భుజంలో కానీ, వీపులో కానీ ఎక్కడ నొప్పి ఉన్నా సరే, ముఖ్యంగా నొప్పులు ఉండే చోట, అంటే అన్నీ తలనొప్పి కూడా మనం పెట్టుకోవచ్చు. కానీ తలనొప్పికి మనం దీనికంటే ఇతరవి చాలా రకాలు చెప్పున్నాము, అలాంటిది వాడుకోండి. ఇది కూడా తలనొప్పికి వాడవచ్చు. దాంతో కొంచెం సొంటి వేసి ఇంకా వాడుకుంటే ఇంకా బాగుంటుంది. సొంటి పౌడర్ని కలిపిందను దాన్ని కూడా కలిపి ప్యాక్ లాగా వేసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు దీన్ని మీకు ఒకసారి ఇక్కడ చేతిపైన వేసి చూపిస్తాను ఎలా వేసుకుంటాను. చూడండి, ఈ క్రీమ్ లాగా ఉంది కదా, మనం దీన్ని మనకి ఇక్కడ పెయిన్ ఉందనుకోండి, ఇక్కడ ఎక్కడైనా ఈ పెయిన్లో ఇక్కడ వేసి ఇది ఆరిపోయేదాకా మనము ఇట్లా ప్యాక్ లాగా వేసుకోవాలి. ఇలా ఇంకా థిక్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా ఇది ఆరిపోయేదాకా ఫ్యాన్ కింద పెట్టేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉందనుకోండి, ఇది ఎండిపోయిన తర్వాత ఇలా పట్టేసినట్టు అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే మనం ఏదైనా గుడ్డకు ఈ క్రీమ్ని అతికించేసి ఆ గుడ్డని ఇట్లా వేసి కూడా కట్టేసేయచ్చు. ఇలా మీరు చేసుకొని రాత్రి పడుకొనేస్తే ఉదయంకు మీకు ఆ పెయిన్ అంతా లాగేసి గట్టిగా పట్టేసినట్టు అయిపోయి ఉంటుంది, పెయిన్ అంతా మొత్తం లాగేసి ఉంటుంది. ఇది మనం తయారు చేసుకునే విధానం. ఇలా మీరు చిన్న చిన్న సమస్యలకన్నిటికీ మందులు వేసుకోకుండా ఇలాంటివి తయారు చేసుకొని ఉపయోగించుకొని మంచి ఫలితాన్ని పొందవచ్చు.